హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా బంగాళాదుంప క్యాప్సికమ్ ఫ్రై తయారీ విధానాన్ని చూద్దాం. ఈ ఫ్రై అన్నంలోకి లేదా వేడివేడి చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. తక్కువ సమయంలో ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేయొచ్చు. బంగాళాదుంప క్యాప్సికమ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప, క్యాప్సికమ్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ముందుగా క్యాప్సికమ్ని వాష్ చేసి కట్ చేసి ఇందులో ఉన్న విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బంగాళాదుంపని పీల్ చేసి వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. బంగాళాదుంప కొంచెం మెత్తబడ్డాక క్యాప్సికమ్ వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేస్తే క్యాప్సికమ్ కుక్ అవుతుంది. క్యాప్సికమ్ తొందరగా మెత్తపడుతుంది, అందుకే ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బంగాళాదుంప క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళటానికి మంచి ఆప్షన్. కేవలం 10 నిమిషాలు చాలు ఇది ప్రిపేర్ చేయటానికి. చపాతీ, రోటీ, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం.